మేట్స్ సైలెంట్గా ఉంటే బిగ్ బాస్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. వారి మధ్య గొడవలు, కిల్లి కజ్జాలు పెట్టడానికి రూల్స్ కూడా మార్చేస్తున్నాడు ఈసారి బిగ్ బాస్. కామన్గా ప్రతి సీజన్ చివరిలో టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఇచ్చే స్పెషల్ సర్ప్రైజ్లన్నీ ఇప్పుడే ఇస్తున్నాడు. అసలే కంటెస్టెంట్స్లు ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతున్నామని తెగ ఫీల్ అవుతున్నారు. అలాంటిది హౌస్లో ఉన్న ఇద్దరికి ఇంటి భోజనాన్ని తెప్పించి హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు తమ తమ ఇంటి భోజనాన్ని మిస్ అవుతున్నారంటూ చెప్పి ఇంటి వంటను ఈసారి 5వ వారమే బిగ్ బాస్ పట్టుకొచ్చాడు. అయితే కంటెస్టెంట్స్ కోసం తమ ఇంటి సభ్యులు ప్రేమగా పంపిన ఆ భోజనాన్ని తినే అదృష్టం ఎవరు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం. హౌస్ మేట్స్ అందరూ రిలాక్స్డ్గా ఉన్న టైంలో బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మీకు ప్రశాంతంగా నిద్రొస్తున్నట్లుంది, లాలిపాట ఏమైనా పాడమంటారా అంటూ కంటెస్టెంట్స్ను వెటకారం చేశాడు. హోమ్ ఫుడ్ ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి ముందుగా యష్మిని కన్ఫెషన్ రూమ్కి రమ్మని పిలిచాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా మీకు నచ్చిన హౌస్మేట్ ఎవరు అని యష్మిని బిగ్ బాస్ అడిగాడు. ఇంట్లో మీకు నచ్చిన హౌస్మేట్ ఎవరు అని యష్మిని బిగ్ బాస్ అడిగాడు. యష్మి ఆటోమేటిక్గా తనకిష్టమైన ప్రేరణ పేరు చెప్పిద్దని హౌస్మేట్స్ ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ యష్మి మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే నిఖిల్, పృథ్వీ అంటూ పేర్లు చెప్పింది యష్మి. కన్ఫెక్షన్ రూమ్లో జరుగుతున్నదంతా టీవీలో చూస్తున్న ప్రేరణ యష్మిని తెగ తిట్టుకుంది. తన ముందున్న క్లాత్ ఓపెన్ చేయగానే నిఖిల్కి వాళ్ళమ్మ స్వయంగా చేసి పంపిన చేతి వంటతో పాటు మణికంఠకి వాళ్ళ వైఫ్ పంపిన ఇంటి వంట వచ్చాయంటూ బిగ్ బాస్ యష్మికి చెప్పాడు బిగ్ బాస్. తన ముందున్న క్లాత్ ఓపెన్ చేయగానే నిఖిల్కి వాళ్ళమ్మ స్వయంగా చేసి పంపిన చేతి వంటతో పాటు మణికంఠకి వాళ్ళ వైఫ్ పంపిన ఇంటి వంట వచ్చిందంటూ బిగ్ బాస్ యష్మికి చెప్పాడు. ఇది వినగానే బయట ఉన్న మణికంఠ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రియా ఇండియాలో ఉందా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇద్దరిలో ఎవరికి ఇంటి వంట ఇవ్వాలనుకుంటున్నారో నిర్ణయాన్ని చెప్పాలని యష్మిని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో వెంటనే మరో ఆలోచన కూడా లేకుండా నేను నిఖిల్కే ఇస్తానంటూ యష్మి చెప్పింది. అయితే ఇంటి వంటలతో పాటు వాళ్ళిద్దరికి తమ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ కూడా వచ్చిందంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో తన వైఫ్ తనకి ఏం మెసేజ్ పంపిందోనని మణికంఠ తెగ టెన్షన్ పడ్డాడు. ఫుడ్ ఎలాగూ నాకు ఇవ్వలేదు, కనీసం ఆ లెటర్ అయినా నాకు ఇవ్వు అంటూ ప్లీజ్ యష్మి అంటూ పాపం ఏడ్చుకుంటూ కూర్చున్నాడు మణి. యష్మి మాత్రం ఆ లెటర్ని కూడా నిఖిల్కే ఇస్తా బిగ్ బాస్ అంటూ చెప్పింది. రెండోసారి కూడా తనకు ఛాన్స్ మిస్ కావడంతో నాకు మెసేజ్ చాలా అవసరం యష్మి అంటూ గట్టిగా అరిచాడు మణి. మరోవైపు మణికంఠ బాధను గమనించిన బిగ్ బాస్ మణికంఠ గురించి ఏమీ ఆలోచించాలని అనిపించడం లేదా అంటూ యష్మిని అడిగాడు. అప్పటికి కూడా యష్మి రాతి గుండె కొంచెం కూడా కరగలేదు. ఫుడ్, లెటర్ రెండు కూడా నేను నిఖిల్కే ఇస్తాను, మణికంఠకి ఇవ్వను అని కుండ బద్దలు కొట్టేసి నిఖిల్కి ఇచ్చిన ఫుడ్ మెసేజ్ తీసుకొని బయటకు వచ్చింది యష్మి. ఇంటి నుంచి వచ్చిన భోజనం మిస్ కావడంతో పాటు తన వైఫ్ ప్రియా ఇండియాకి అసలు ఎందుకు వచ్చింది, ఆ లెటర్లో ఏమి రాసింది అంటూ మణికంఠ చాలా బాధపడ్డాడు. గార్డెన్ ఏరియాలకు వచ్చి ప్రియా ఐ లవ్ యూ అంటూ అరిచాడు మణికంఠ. ఇక ఇంటి భోజనాన్ని చూసిన నిఖిల్ కూడా వాళ్ళ అమ్మగారిని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యాడు. రెండింట్లో ఒకటి అయినా మణికంఠకు ఇవ్వాల్సిందని హౌస్ మేట్స్ ఫీల్ అవుతున్నారు. మణికంఠ ఫ్యాన్స్ అయితే యష్మిపై చాలా సీరియస్గా ఉన్నారు. సోనియా లాగే యష్మికి కూడా హౌస్ నుంచి పోయే కాలం వచ్చిందని మణికంఠ అభిమానులు మండిపడుతున్నారు. యష్మి పొగరు అణచడానికి మా దగ్గర ఓటు ఆయుధం ఉందని, దానితోనే యష్మి బయటకు పంపిస్తామని మణికంఠను సపోర్ట్ చేసేవాళ్ళు పట్టుదలగా ఉన్నారు. చూస్తుంటే యష్మి మణికంఠ మధ్య ఈ వారం గట్టిగానే పడేలానే ఉంది. మణికంఠ నోటికాడి ఫుడ్ని అతనికి అందకుండా చేసిన యష్మిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.